అంటే మనం మెర్లపాక గాంధీ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ ఏదైతే ఎక్స్ప్రెస్ రాజా కానీ, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కానీ ఈ మూవీస్ చూసాం కదా. ఈ మూవీస్ సంబంధించిన డైరెక్టర్ ఆ మార్క్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఆ థ్రిల్ ప్లస్ కామిక్ టైమింగ్ వాటిని కలుపుకొని చాలా బాగా డిజైన్ చేశారనమాట. ఈ హర్రర్ ప్లస్ కామెడీలో యూజువల్గా మనం చూసే టైప్ ఆఫ్ సెట్ కామెడీ కాకుండా కొద్దిగా బాగా డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. సత్య గారిని బేస్ చేసుకొని అండ్ వరుణ్ తేజ్ గారిని ఏమో కంప్లీట్ అలా హర్రర్ మూడ్లో ఉంచేసి అలాగ బాగా డిజైన్ చేసి చేస్తున్న బీజిఎమ్స్ వల్ల ఏంటంటే మనకి స్క్రీన్ ప్రెజెన్స్ ఓన్ చేసుకునే క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా ఆయన బీజిఎం ఈజ్ అలా లాగేస్తుంది పట్టుకొని. ట్రావెల్ ఆ హుక్ అలాగ వెళ్తూ ఉంటుంది. ఇంటర్వెల్ ఆ కటింగ్ వచ్చినప్పుడు అనిపిస్తుంది అనమాట. విఎఫ్ఎక్స్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. తక్కువ బడ్జెట్లో తీశారు కాబట్టి మనకి తక్కువ పెట్టారని చెప్పడానికి ఎక్కడ లేదు. అన్ని కూడా టాప్ నాచ్గా చాలా బాగా డిజైన్ చేసి కామిక్ సీక్వెన్సెస్ సత్య గారితో చాలా బాగా పడినాయి అనమాట. రితికా నాయక్కి సత్య గారికి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ది మూవీ రివ్యూ ఆఫ్ కొరియన్ కంకరాజు. నేను మీ గౌతమ్. ఇంకా లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే, మూవీ వాజ్ అవుట్ అండ్ అవుట్ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ గైస్. అసలు అందరూ ఎదురు చూస్తున్నట్టు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారికి అండ్ మన డైరెక్టర్ మెర్లపాక గాంధీ గారికి ఇద్దరికి కూడా చాలా రోజుల తర్వాత సాలిడ్ కంబ్యాక్ హిట్ అయింది మూవీ. యువ క్రియేషన్స్ కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ పడింది. వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ వాటన్నిటి గురించి చూసుకుంటే దిస్ వాజ్ ఏ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కామిక్ సెన్స్గా చాలా బాగా కనెక్ట్ అయ్యేలాగా సబ్జెక్ట్ తీశారు. దెయ్యంతో కామెడీని మిక్స్ చేసి చాలా మూవీస్ మనం చూసాము, కానీ ఈ మూవీ వాజ్ ఎంటైర్లీ ఏంటంటే దెయ్యం కామెడీ మిక్సింగ్తో పాటు మంచి థ్రిల్లింగ్ పేస్ మీద నడిచే డైరెక్టర్ డిజైన్ చేయడం వల్ల, అంటే మనం మెర్లపాక గాంధీ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ ఏదైతే ఎక్స్ప్రెస్ రాజా కానీ, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కానీ ఈ మూవీస్ చూసాం కదా. ఈ మూవీస్ సంబంధించిన డైరెక్టర్ ఆ మార్క్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఆ థ్రిల్ ప్లస్ కామిక్ టైమింగ్ వాటిని కలుపుకొని చాలా బాగా డిజైన్ చేశారనమాట. సో చాలా బాగుంది మూవీ, చాలా ఎంగేజింగ్గా అందరూ ఎంజాయ్ చేసేలాగా ఉంది. సో ఇంకా స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ మనకి కొరియాలో ఒక పర్సనాలిటీ చనిపోయినట్టు స్టార్ట్ అవుద్ది అనమాట. సో ఆ పర్సనాలిటీకి సంబంధించిన అస్థికలు మిక్స్ అవ్వకుండా సో మనకి పెనుకొండ ట్రావెల్ అయితే అక్కడ కనకరాజుకి ఎలాగ ఇంటర్లింక్ జరిగి అలాగ ఆత్మ ఎలాగా జరిగింది అండ్ అది ఎలా ట్రావెల్ అయ్యి కథను ఎలా ఎంజాయ్ ఎటు నుంచి ఎటు తిప్పింది ఏంటన్నదే స్టోరీ. అసలు చాలా బాగుంది. అంటే కొత్త రకంగా చాలా, అంటే ఏదో తెలిసిన స్టోరీ అన్నట్టు ఉండదు అనమాట. చాలా డిఫరెంట్గా తీసుకెళ్లారు మెర్లపాక గాంధీ గారు. నేను ఏదైతే ఫస్ట్ నుంచి చెప్పినట్టు మెర్లపాక గాంధీ గారి స్టోరీస్ అన్నీ కూడా మీరు చూస్తే ఎక్స్ప్రెస్ రాజా కానీ, వెంకటేశ్వర ఎక్స్ప్రెస్ కానీ, తర్వాత ఏక్మిని గారి స్టోరీ కూడా అయింది అండ్ కృష్ణార్జున యుద్ధం స్టోరీ కూడా అయింది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా మంచి లవ్ సీన్స్, కామిక్ సెన్స్ వీటన్నిటితో తీసుకెళ్ళి వెళ్ళి ఆ టెన్షన్ హుక్ పాయింట్ అవుట్ పట్టుకొని సినిమా అంతా తీసుకెళ్తారు అనమాట. సెకండ్ హాఫ్కి ఫస్ట్ హాఫ్కి చాలా పెద్ద చేంజ్, వేరియేషన్స్, స్టోరీని బాగా డ్రైవ్ చేస్తారు. సో ఆ టేస్ట్ ఎంజాయ్ చేసే వాళ్ళందరికీ ఈ స్టోరీ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ న్యూట్రల్ ఆడియన్స్కి చాలా కొత్తగా అనిపిస్తుంది. స్టోరీని బాగా డిజైన్ చేసుకున్నారు మెర్లపాక గాంధీ గారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ ఇన్ దట్. అండ్ కమింగ్ టు ది ఇంట్రొడక్షన్స్ సీన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. వరుణ్ తేజ్ గారి ఇంట్రొడక్షన్ సీన్ కానీ, తర్వాత హీరోయిన్ ఇంట్రొడక్షన్ సీన్ కానీ, మధ్యలో సత్య గారు వాజ్ మెయిన్ పిల్లర్ ఆఫ్ ది మూవీ. చాలా బాగా డీల్ చేశారు అనమాట. సత్య గారి కామెడీ టైమింగ్ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు మూవీ అంతా కూడా. సో మూవీలో సత్య గారు ఉన్నంతసేపు ప్రతి సీక్వెన్స్లో కూడా కామెడీ ట్రై చేశారు అనమాట. పక్కన మంచి సీరియస్ ఫైట్ సీక్వెన్సెస్ నడుస్తూ ఉంటాయి. అందులో కూడా సత్య గారు ఇలాగా అలా పడుతున్నప్పుడల్లా కామెడీ ఎలిమెంట్ ఫట్మని కామెడీ టైమింగ్ ఎక్కడ కూడా మూవీ నుంచి మళ్ళీ సబ్జెక్ట్ డివియేషన్ అవ్వకుండా ఆ కామెడీ టైమింగ్ చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఈ హర్రర్ ప్లస్ కామెడీలో యూజువల్గా మనం చూసే టైప్ ఆఫ్ సెట్ కామెడీ కాకుండా కొద్దిగా బాగా డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. సత్య గారిని బేస్ చేసుకొని అండ్ వరుణ్ తేజ్ గారిని ఏమో కంప్లీట్ అలా హర్రర్ మూడ్లో ఉంచేసి అలాగ బాగా డిజైన్ చేశారు. వరుణ్ తేజ్ గారికి ఏంటంటే వేరియేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ హర్రర్ మళ్ళీ కమింగ్, నార్మల్ క్యారెక్టరైజేషన్, మళ్ళీ మిక్సింగ్, ఈ వేరియేషన్స్ ఎక్కువ పెట్టి వరుణ్ తేజ్ గారిని కూడా మీకు మూవీ అంతా కూడా మంచి యాక్టింగ్లో మంచి పొటెన్షియాలిటీస్ అన్నింటినీ యూజ్ చేసుకున్నారు. చాలా రోజుల తర్వాత యాజ్ ఎ సెట్ వరుణ్ తేజ్ గారికి ఆయన కష్టానికి ఏదైతే ఆయన చాలా ఫిలిమ్స్ మోస్ట్లీ ఎక్స్పెన్సివ్ ఫిలిమ్స్ ఎక్కువ చేస్తారు ఆయన. యూజువల్ కమర్షియల్ హిట్స్ కానీ చిన్న ఫార్ములాస్ పెట్టుకొని హిట్ చేసుకునే కంఫర్ట్ హీరో కాదు. సో ఆయన కెరియర్ మీరు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ మంచి ఎక్స్పెన్సివ్ ఫిలిమ్సే ఉంటాయి. పోస్ట్ ఫెదర్ దగ్గర నుంచి చాలా ఫిలిమ్స్ వరుసగా ఎక్స్పెన్సివ్ పడినాయి, అప్స్ అండ్ డౌన్స్.
ఆ ఎక్స్పెరిమెంట్ లో ఇది వన్ ఆఫ్ ది క్రూషియల్ ఎక్స్పెరిమెంట్ అనొచ్చు. సో ఇది టర్నింగ్ పాయింట్ అవుద్ది వరుణ్ తేజ్ గారికి కెరియర్ కి. ఇక్కడ నుంచి మంచి స్టోరీస్ పడతాయని నేను నమ్ముతున్నాను. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్, మన హీరోయిన్ రితికా నాయక్ గారు అశోకోన్లో అర్జున్ కళ్యాణ్ మూవీ నుంచి చాలా క్యూట్ గా, అంటే ఒక రకంగా చెప్పాలంటే అశోకోన్ అర్జున్ కళ్యాణ్ మూవీలో నాకు కూడా చాలా బాగా ఇష్టం అనమాట ఆవిడ క్యారెక్టరైజేషన్. అండ్ ఆవిడ తర్వాత మిరేలో చూసినప్పుడు మంచి సాలిడ్ కంబ్యాక్ అవుద్ది అనుకున్నాను. అండ్ అది అయ్యింది, కంటిన్యూ అయ్యింది మన కొరియన్ కనకరాజ్ మూవీతో. ఇది ఇలాగే ఇంకా ఆవిడకి మంచి మంచి స్క్రిప్ట్స్ పడాలి, ఇంకా ఇలా కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ నెక్స్ట్, మన వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ ఆఫ్ ది మూవీస్ మన తమన్ గారు. అసలు ఆ తమన్ గారి మ్యూజిక్ ఇంకా మనం టాలీవుడ్ ఇలా మాట్లాడకూడదు, ఎందుకంటే ఇంకా ఆయన హాలీవుడ్ లెవెల్లో పెట్టేస్తున్నారు ప్రతిదీ. ఓజీ కానీ, రీసెంట్గా వచ్చిన ఫిలిమ్స్, ఓజీకి ముందు మళ్ళీ డాకు మహారాజ్, అంతకుముందు ఫిలిమ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన మంచి ఒక టాప్ లెవెల్ ఆఫ్ మ్యూజిక్ని తీసుకొస్తున్నారు అనమాట. ఆయన చేస్తున్న బీజిఎమ్స్ వల్ల ఏంటంటే మనకి స్క్రీన్ ప్రజెన్స్ ఓన్ చేసుకునే క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా ఆయన బీజిఎం ఈజ్ అలా లాగేస్తుంది పట్టుకొని. సో ఆయన బీజిఎమ్స్ ఇంకా హాలీవుడ్ లెవెల్లోకి వెళ్ళిపోయినాయి. టాలీవుడ్కి సంబంధించి బీజిఎం చేస్తున్నారని చెప్పకూడదు ఇంకా తమన్ గారి గురించి. సో ఆయన గురించి అంత చెప్పినా తక్కువ అవుద్ది, ఎందుకంటే ఫిలింలో ఆ బీజిఎమ్స్, ఆ కొరియన్ బ్యాక్డ్రాప్ బీజిఎమ్స్ కానీ, అట్ ది సేమ్ టైం మళ్ళీ మన తెలుగుకి తగ్గకుండా మన బీజిఎమ్స్, ఈ రెండిట్లో కూడా చాలా బ్యాలెన్స్డ్గా సాంగ్స్ కానీ వీటన్నిటిని చాలా అద్భుతంగా తీశారని చెప్పాలి. కాకపోతే ఒకటి ఏంటంటే ఈ ఫిలిం యూవీ క్రియేషన్స్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రొడక్షన్ ఈజ్ వెరీ లో, అరౌండ్ ఒక 30-32 crores బడ్జెట్ అయింది ఫిలింకి. అండ్ బిజినెస్ కూడా అంతే, 12-13 crores బిజినెస్కి ఇచ్చారు డిస్ట్రిబ్యూషన్కి. సో ఇంత తక్కువ బడ్జెట్లో ఈ టైప్ ఆఫ్ మూవీ తీయడం అనేది నిజంగా చాలా బాగుంది. ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, యూజ్ చేసిన విఎఫ్ఎక్స్ వర్క్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. తక్కువ బడ్జెట్లో తీశారు కాబట్టి మనకు తక్కువ పెట్టారని చెప్పడానికి ఎక్కడ లేదు. అన్ని కూడా టాప్ నాచ్గా చాలా బాగా డిజైన్ చేశారు, అది మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. అండ్ ఐ విష్, నేను అనుకోవడం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ బాగా కనెక్ట్ అయ్యారు, నైట్ షోస్ అన్నీ కూడా ఫిల్ అయిపోతాయి ఇప్పుడు. సో నేను అనుకోవడం ఈ వీకెండ్ లోపే మూవీ విల్ బీ కంప్లీట్ హిట్స్, బ్రేక్ డౌన్ కంప్లీట్ అయిపోద్ది. అండ్ వీకెండ్ అయిపోయేసరికి మండే నుంచి ప్రాఫిట్స్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో ఇంకా ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, వరుణ్ గారి కెరియర్లో ఏమన్నా బిగ్ నెంబర్స్ కనిపిస్తాయా అనేది చూడాలి. డే 1 అయితే సాలిడ్ బిగ్ నెంబర్ కనిపిస్తుంది, అది నాకు తెలుస్తుంది క్లియర్గానే. సో అది సెకండ్ డే నుంచి చూడాలన్నమాట, బిగ్ నెంబర్స్ ఇంకా కనిపిస్తాయా వరుణ్ గారి కెరియర్లో ఏంటన్నది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది. సో యాజ్ ఆఫ్ నౌ నేను చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ అలాగా కొరియా నుంచి కథ మన పెనుకొండ వచ్చి హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్, ఆవిడ మధ్య లవ్ సీక్వెన్సెస్, కామిక్ సీక్వెన్సెస్ ఇవన్నీ పడుతున్నప్పుడు కరెక్ట్గా ఎలిమెంట్ మనకు కావాల్సింది, ఏదైతే స్టోరీకి కావాల్సిన ఎలిమెంట్ అలా ఇన్పుట్ అవుద్ది. ఆ ఇన్పుట్ అయిన ఇంటర్వెల్ ముందు ఒక 15-20 minutes మాత్రం థియేటర్ ఆడిద్ది అసలు. మీకు చాలా బాగా డిజైన్ చేశారు. ఎప్పుడు ఇంటర్వెల్ వస్తుందా ఆ పాయింట్, ఎక్కడ ఇంటర్వెల్ బ్లాక్ చేస్తారు, ఎప్పుడు ఇంటర్వెల్ బ్లాక్ చేస్తారు, ఎందుకంటే మనకి ఒకటొకటి ఈ ఇంట్రడక్షన్ అయిపోయి స్టోరీలోకి వెళ్ళిపోయి మెయిన్ పాయింట్ ఎలిమెంట్ క్లిక్ అయిపోయి అది మనకి స్టోరీ ట్రావెల్ అవుతున్న ఆ మూమెంట్ అలాగ వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ ఇంటర్వెల్ కట్ చేస్తారు, ఆ ట్రావెల్ ఆ హుక్ అలాగే వెళ్తూ ఉంటుంది. ఇంటర్వెల్ ఆ కటింగ్ వచ్చినప్పుడు అనిపిస్తుంది అనమాట. అంటే ఇంటర్వెల్ ఎక్కడ అవుద్ది అంటే, నేను చెప్పా కదా కొరియాలో కథ, సో అండ్ సో పర్సనాలిటీ చచ్చిపోయి ఆయన ఇక్కడికి వచ్చి మింగిల్ అవ్వడం అనేది జరుగుద్ది. సో ఇలా ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి మనకి కొరియాన్కి ఆయన ట్రావెల్ అయినప్పుడు సో అండ్ సో రీజన్ అన్నట్టు మనం కొరియన్లోకి కథ దిగుద్ది. అక్కడ మనకి ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్లో అసలు ఎవరతను అన్న పాయింట్ తెలిసి రివీల్ అయ్యి స్టోరీ అక్కడ అన్ఫోల్డ్ అవుద్ది అనమాట. ఇంటర్వెల్ మంచి అన్ఫోల్డ్ జరుగుద్ది స్టోరీ పాయింట్. అంటే అప్పటి వరకు మనం గోస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూని చూడం అనమాట, వేర్ లైక్ వరుణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంది, అక్కడ గోస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ అన్ఫోల్డ్ అవుద్ది. చాలా బాగుంది. ఇంటర్వెల్లో మంచి ఎలిమెంట్, బీజిఎం యాజ్ నేను చెప్పినట్టు టేకింగ్ అంతా కూడా అలాగ మంచి హై వస్తుంది అనమాట. ఇంటర్వెల్ హై కన్నా ముందు నేను ఏదైతే 20 minutes చెప్పానో ఆ 20 minutes కూడా మంచి హై మూమెంట్స్ ఉంటాయి. అండ్ పోస్ట్ ఆఫ్ ఇంటర్వెల్ తర్వాత కూడా సినిమా ఎక్కడ కూడా డౌన్ అవ్వాలి. యూజువల్గా జనరల్గా మనకి ఏం జరుగుతుందంటే ఈ బ్రేక్స్ తర్వాత ఇప్పుడు వస్తున్న మూవీస్ ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా అలా డౌన్ అవుతుంది, ఇక్కడ అలా డౌన్ అవ్వలేదు. ఎక్కడ కూడా స్టోరీ డౌన్ అవ్వకుండా చాలా బాగా హై అండ్ మూమెంట్స్ తీసుకెళ్ళి, ఎక్కడెక్కడ ఆ కామిక్ మూమెంట్స్ తీసుకెళ్ళి చాలా బాగా డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్ కూడా మంచి కామిక్ సీక్వెన్సెస్ సత్య గారితో చాలా బాగా పడినాయి అనమాట. రితికా నాయక్కి సత్య గారికి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. అంటే రితికా నాయక్ గారు ఎక్కువ వరుణ్ తేజ్ కన్నా ఒక రకంగా చెప్పాలంటే సత్యతో ఎక్కువ సీన్స్ పడినాయి. యాజ్ లైక్ అందరూ చెప్పినట్టు సత్య గారితో రితికా నాయక్ గారు చేయడం ఈజ్ ఫస్ట్ టైము.
వాళ్ళ ఇద్దరి మధ్య పడుతున్న సీన్స్ అన్నీ కూడా అవుట్ అండ్ అవుట్ మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ క్లైమాక్స్ అందరూ అనుకున్నట్టు సో అండ్ సో ట్విస్ట్ ఎలిమెంట్ మనకి టైము ఏదైతే నేను చెప్పింది కదా, ఒక హుక్ పాయింట్ పట్టుకొని టైం లోపు అయిపోవాలన్న హుక్ పాయింట్ పట్టుకొని మెర్లపాక్ గాంధీ గారి ఫిలిమ్స్ అన్ని ట్రావెల్ అవుతాయి అనమాట. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కూడా మీరు చూసుకుంటే 24 hours లో పడు మళ్ళీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి తిరుపతిలో ఉండాలి అలాగా. సో అలా హుక్ పాయింట్ దగ్గరికి వచ్చి క్లైమాక్స్ అలా ఆగుద్ది, హుక్ పాయింట్ ఇంకా అయిపోతుంది, ఇంకా లైక్ జస్ట్ అవర్స్ ఉన్నప్పుడు మనకి ఒక సొల్యూషన్తో వచ్చినప్పుడు ఆ సొల్యూషన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇంకా అర్థమైపోతుంది క్లైమాక్స్ సో అండ్ సో అని చెప్పి ఈజీగా మనం క్లైమాక్స్ అర్థమైపోద్ది. అక్కడ ట్విస్ట్ బ్లాక్ పడుతుంది అనమాట. క్లైమాక్స్ ట్విస్ట్ బ్లాక్ ఏంటంటే వరుణ్ తేజ్కి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించి ఒక సీక్వెన్స్ అలాగా చిన్నది అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ మనకి తీసుకెళ్ళి క్లైమాక్స్లో బాగా యూజ్ చేసుకున్నారు. అండ్ ఆన్సర్ కూడా లైక్ అన్నీ కూడా క్వశ్చన్స్, ఒకటి రెండు క్వశ్చన్స్ అలా ఫస్ట్ హాఫ్లో రేజ్ అయినాయి అన్నీ కూడా క్లైమాక్స్లో మళ్ళీ అన్ని పాయింట్స్ కూడా కలుపుకొని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఎక్కడ ఏ పాయింట్ కూడా వదలలేదు, అది చాలా బాగుంటుంది. ఇంకొకటి మోర్ ఓవర్ థింగ్ ఏం చెప్పాలంటే ఒక యాక్టర్, పెద్ద యాక్టర్ ఉన్నాడు, మనకి ట్రైలర్లో రివీల్ చేయలేదు. వరుణ్ తేజ్ గారి కంచా మూవీలో ఆయనతో ఒక కాంబినేషన్ సీక్వెన్స్ జరిగింది ఆ యాక్టర్కి సంబంధించింది. ఆ సీక్వెన్స్ కూడా మనకి ఫస్ట్ హాఫ్లో చిన్నగా పడి సెకండ్ హాఫ్లో దాన్ని బాగా యూజ్ చేసుకున్నారు అనమాట. ఆయన యాక్టర్ గురించి నేను ఇప్పుడు రివీల్ తెలుసుకోలేదు, మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఆ కాంబినేషన్ సీక్వెన్స్ కూడా చాలా తక్కువ సేపు అయినా సరే చాలా బాగా డిజైన్ చేశారు. ఆ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. సో యాజ్ ఐ సెడ్ క్లైమాక్స్ చాలా డిఫరెంట్గా తీశారనమాట. రెగ్యులర్ మనం అనుకుంటాం కదా గోస్ట్ని ఇప్పుడు ఇలాగా సో అండ్ సో మంత్రశాలని పాస్టర్స్ని వీళ్ళని పెట్టేసి ఆడిచ్చి పట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అలా జరగలేదు, ఆల్మోస్ట్ అలాగే జరిగింది బట్ అలా జరగలేదు. అది లైక్ చెన్నై లవ్ స్టోరీ మూవీలో ఏదైతే గోస్ట్ డిఫరెంట్గా జరిగిందో అక్కడ అంతా అది వేరే ఎమోషన్, అదంతా వేరు. సో విత్ ఇన్ 1 month నేను మళ్ళీ ఈ మూవీ చూశాను. ఇది కూడా గోస్ట్ ఆత్మల మీద నడుస్తుంది. క్లైమాక్స్లో రెగ్యులర్గా పట్టుకున్నట్టు కాకుండా దెయ్యం చాలా డిఫరెంట్గా డిజైన్ చేసి పట్టుకున్నారు. అక్కడ కూడా మంచి ఈ ట్రెండ్కి, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్కి సంబంధించి గాడ్ సీక్వెన్స్ పడి చాలా బాగా ఎండ్ చేశారు క్లైమాక్స్ని. దట్ వాజ్ నైస్ అటెంప్ట్ అనమాట. యూజువల్లీ అంత సింపుల్ క్లైమాక్స్ని దాంట్లో కూడా హై ఇచ్చేలాగా ఎండ్ చేయడం చాలా బాగుంది. యాజ్ ఐ సెడ్ అన్ని టేకింగ్ బీజిఎమ్స్ అన్ని బాగున్నాయి. సో ఇంకా ఓవరాల్ మూవీ కంప్లీట్గా ఎలా ఉందిరా అంటే నేను ముందు నుంచి చెప్పినట్టు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ బ్లాక్ బస్టర్ అనమాట. 4 out of 5 ఇచ్చేయచ్చు. సో ఐ విష్ ఈ వీకెండ్ లోపే నైట్ షోస్ అన్ని ఫిల్ అయ్యి వీకెండ్లో బ్రేక్ ఈవెన్ అయిపోయి మండే నుంచి ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోద్ది మూవీ. కానీ ఏ నెంబర్ దగ్గర ఆగుద్ది అన్నది మనం చూడాలి. వరుణ్ తేజ్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ నెంబర్స్ డే 1 చూస్తామా, లేదంటే అది కంటిన్యూ అవుద్దా, ఎలా ఉంటుంది అనేది చూడాలి. అండ్ యాజ్ ఐ సెడ్ చేసిన క్యారెక్టర్స్ అందరికీ కూడా సత్య గారు కానీ, వరుణ్ తేజ్ గారు కానీ, రితికా నాయక్ గారు కానీ, అండ్ మోర్ ఓవర్ మనకి సత్య గారి ఫాదర్ క్యారెక్టర్ మ్యాడ్లో చేసిన పెద్దన్న క్యారెక్టర్ చేసిన ఆయన చేశారు. సత్య గారి ఫాదర్ క్యారెక్టర్ కూడా మూవీ అంతా మనకి సత్య గారి ఫాదర్ క్యారెక్టర్ రివీల్ చేయడం కూడా మనకి కామెడీగానే రివీల్ చేస్తారు, కానీ ఆయన దగ్గర మ్యాటర్ అంతా బాగా తిరుగుద్ది అనమాట. సో అడ్వాంటేజ్ ఎందుకంటే ఒక అంత క్యారెక్టరైజేషన్ని మంచి హైలో ఇంట్రడక్షన్ చేయడం వేరు, ఒక కామిక్లో నాలెడ్జ్ ఉందా ఆయనకి అని ప్రూవ్ చేసుకొని క్యారెక్టర్ డ్రైవ్ చేయడం వేరు. సో ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా డ్రైవ్ చేశారు. స్టోరీలో మనకి చాలా ఎంగేజింగ్ ఉంటుంది ఆయన క్యారెక్టర్. అండ్ ఒక్కటి ఏంటంటే మైనస్, బుల్రాజు క్యారెక్టర్ ఒకటి పెట్టారు. మన బుల్రాజు క్యారెక్టర్ బుడ్డోడు సీక్వెన్సెస్ పెట్టారు. అవి స్టోరీకి అంతగా అవసరం లేదు, బట్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ సీక్వెన్సెస్ అంటే లైక్ బుల్రాజు గారి మార్కెట్కి ఉన్న క్యారెక్టరైజేషన్ కాదు ఇది. సో అదొకటి మీరు ఒక్కటి నెగిటివ్, కానీ మీద అంతా మూవీలో అంతా చాలా బాగుంటుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవుతారు. మ్యూజిక్ లవర్స్, కామెడీ లవర్స్, మూవీ లవర్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అవుట్ అండ్ అవుట్ హిట్ పడిపోయింది. సో ఏదైతే మనకి అప్కమింగ్ మూవీస్ ఉన్నాయో వాటన్నిటికి కూడా దీని పక్కన పెట్టినప్పటికీ కూడా ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ విత్ ఇన్ నేను చెప్పినట్టు చాలా హై రేంజ్ బ్లాక్ బస్టర్కి వెళ్ళిపోద్ది ఇది. సో చూడాలి ఏ నెంబర్ దగ్గర ఆగుద్ది అనేది. ఐ విష్ మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఈ మూవీకి వెళ్ళండి. సో దట్స్ ఇట్ గైస్. See you with next video, and please do watch Korean Kanakaraju movie at your nearest theaters ASAP. Bye bye.